జీవితంలో ఏదైనా సాధించి చూపించాలి. ఆకాశంలో ఎలాంటి హద్దును తాకాలంటే దాన్ని తాకాలనే విషయం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించకూడదు. అప్పుడు మీలో ఉన్న ఈ 3 గుణాలు ఆర్జితమవుతాయి. మొదటిది మీ లక్ష్యాన్ని పొందాలనే కోరిక. శ్రద్ధ. ఇది మీరు మీతో ఎప్పుడు చెయ్యలేనిది మీతో చేసి చూపిస్తుంది. ఇక రెండవది సాహసం. సంక్షోభాన్ని చేపట్టే సామర్థ్యం. ఇది మీరు ఏదైతే చెయ్యాలనుకుంటారో అది మీతో చేసి చూపిస్తుంది. ఇక మూడవది అనుభవం. అనుభవం మీ జీవితంలో మీరు ఏం చెయ్యాలనేది చెప్తుంది. ఎవరైతే శ్రద్ధ, సాహసం ఇంకా అనుభవం ఈ 3 గుణాలను అర్థం చేసుకుంటారో వారు ఈ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. వారు ఎల్లప్పుడూ సంతోషంతో ధ్యానిస్తారు. స్వప్నము ఇంకా లక్ష్యము 2 సమానంగా అనిపిస్తాయి. ఈ రెండిటిని వ్యక్తి ఊహించుకుంటాడు. ఈ రెండిటిని వ్యక్తి పొందాలనుకుంటాడు. ఇక ఈ 2 పూర్తయ్యాయి అంటే ఆ వ్యక్తి తనని స్వయంగా భాగ్యశాలి అని భావిస్తాడు. కానీ ఈ రెండిటిలో అంతరార్థం ఉంది. అంతరార్థం ఏమిటంటే స్వప్నం కోసం కష్టపడకుండా నిద్రపోవాలి. ఇక లక్ష్యం కోసం నిద్ర లేకుండా కష్టపడాలి. ఏ వ్యక్తి అయితే స్వప్నాన్ని చూడటంలో ఉండిపోతాడో నిద్ర లేచిన తర్వాత తన చేతులు ఖాళీగా ఉండిపోతాయి. ఇక ఏ వ్యక్తి అయితే కష్టపడతాడో నిద్రించే సమయంలో కూడా తన చెయ్యి తన లక్ష్యం వైపే సాగుతుంది. అందుకోసమనే స్వప్నాన్ని చూడండి, లక్ష్యం కనిపిస్తుంది. దానికోసం శ్రమించండి. మన అందరి జీవితం ఒక యాత్ర. ఇదొక పోటీ. ఈ పోటీలో ముందుండడానికి, గెలవడానికి మనం ఏదో ఒక దారి వెతుకుతూనే ఉంటాం. కొందరు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు, కొందరు గురువుని ఆశ్రయిస్తారు, కొందరు తల్లిదండ్రుల దగ్గరకు, మరికొందరు యోగ్యుడైన మిత్రుణ్ణి ఆశ్రయిస్తారు. అవును, వీళ్ళందరూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయగలరు. కానీ కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే మిమ్మల్ని ఈ ప్రపంచంలో అందరికంటే ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాడు. ఆ వ్యక్తి ఎవరంటే స్వయంగా మీరే, వేరెవరో కాదు. దీని అర్థం ఏమిటంటే మీరు ప్రయత్నించి కష్టపడితేనే అప్పుడు మీ మిత్రులు, మీ బంధువులు, మీ కుటుంబం, మీ గురువు మీకు సహాయం చేయగలరు. అలాగే మీకు మరింత ఎక్కువ శక్తిని ఇవ్వగలుగుతారు. కానీ ఒకవేళ మీరే చైతన్యంగా లేకపోతే మిమ్మల్ని ఎవరు ముందుకు తీసుకువెళ్ళరు. ఒక చిన్న పిల్లాడిని తీసుకోండి. తాను నడక నేర్చుకుంటున్నాడు. ముందు తన మోకాలతో నడవటం నేర్చుకుంటాడు. అప్పుడు తన తల్లిదండ్రులు తనని చూసి సంతోషించి ప్రోత్సహిస్తారు. అప్పుడు ఆ చిన్న పిల్లాడు నిలబడటానికి ప్రయత్నిస్తాడు, నడవడానికి ప్రయత్నిస్తాడు. ముందుగా పడిపోతాడు, ఆ తర్వాత లేస్తాడు, తర్వాత ప్రయత్నిస్తాడు, మళ్ళీ పడిపోతాడు. ఆ విధంగా తను నడవడం నేర్చుకుంటాడు, పరిగెత్తడం నేర్చుకుంటాడు. కాబట్టి ఈ ప్రపంచంలో మీరు ఏ కర్మని చేయాలనుకున్నా, అలానే మీరు ఏ కళని నిజం చేసుకోవాలని అనుకున్నా దాని ఆరంభం మీతోనే మొదలవుతుంది, మీ యొక్క కర్మతో. కాబట్టి కర్మను మొదలుపెట్టండి, అక్కడి నుంచే సహాయం మీకు లభిస్తుంది.